డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాశ్రీ డెవలపర్స్ అండ్ కన్సల్టింగ్. ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ విల్లా తీసుకొచ్చానండి. కార్నర్ విల్లా. ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ ఫేసింగ్ వస్తుంది. ఇది 177 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ 2030 ఎసెప్ట్ వస్తుందండి. మనకి 3 BHK. సెట్ బ్యాక్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వదిలారు. మంచి స్పేషియస్గా, మంచి వెంటిలేషన్ ఉంటుంది. మన వెల్తర్ వైజ్ కూడా లైటింగ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 177 స్క్వేర్ యార్డ్స్ సింఫనీ పార్క్ హోమ్స్లో ఉందండి విల్లా. చూడొచ్చు. సో ఇది వచ్చేసి కార్నర్ విల్లా. ఇది ఒక 30 ఫీట్ రోడ్, ఇది 30 ఫీట్ రోడ్. మనకి నియర్ బై మనకి ఈ లేన్లో ఉన్న విల్లాస్ చూడొచ్చు. ఇలా వస్తుంది. మనకు చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకు అరౌండ్ 990 విల్లాస్ ఉంటాయి ఇందులో. మనకు బీరంగూడ ఖమ్మం నుంచి 3.25 కిలోమీటర్స్ వస్తుంది. వయా బండ్ల కూడా వెళ్తే మనకు 1.25 కిలోమీటర్స్లో మనం నేషనల్ హైవే వెళ్ళిపోవచ్చు. సో ఇలా వస్తుంది ఫ్రంట్ ఎలివేషన్ మనకు విల్లాది. మొత్తం మనకి కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను, చూడండి. సో విల్లా అయితే మొత్తం పెయింట్స్ అన్నీ కంప్లీట్ చేశారు. చాలా నీట్గా ఉంది విల్లా. సో ఇలా వస్తుంది మనకు విల్లా. సో ఇది కంప్లీట్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్. అది మనకు డయాగ్నల్గా చూస్తే అట్లా వస్తుంది. సో ఒక్కసారి మనం చూద్దాం, మనకి ఇన్సైడ్ చూద్దాం. గేట్ కూడా చూడొచ్చండి. మనకు మామూలుగా 150 స్క్వేర్ యార్డ్స్ విల్లాకి. సో ఇలా మనకు గేట్ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ కంటే పెద్ద వస్తుంది. చాలా పెద్ద గేట్ వస్తుంది మనకి. బయట వచ్చేసి మనకి ఇలా గ్రానైట్తో మనకి ర్యాంప్ అవి చేశారు. అండ్ మనకి వెన్యూ ప్లాంటేషన్ కూడా మనకి గ్రానైటే యూజ్ చేశారు. చూడవచ్చు మనకి. సో ఇలా వస్తుంది. సో మనకి గేట్ యొక్క దిమ్మెలు కూడా మనకి గ్రానైట్ తోటే చేశారు. ఒక్కసారి మనం ఇన్సైడ్ చూద్దాం. ఇన్సైడ్ మీరు చూడవచ్చండి, మనకి ఎంత లావిష్ సెట్ బ్యాక్స్ ఇచ్చారో. 4.5 ఫీట్స్ ఉంటుంది సెట్ బ్యాక్ మనకి. ఇది వచ్చేసి మనకి ఒక పెద్ద విండో ఇచ్చి సేఫ్టీ గ్రిల్స్తో ఇచ్చారు. దీనివల్ల మనకు మంచి డే లైట్ కానీ వెంటిలేషన్ కానీ బాగుంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, ఎంత పెద్ద కార్నర్ అయినా అకామిడేట్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇలా వచ్చింది మనకి కార్ పార్కింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకి హౌస్కి రైట్ హ్యాండ్ సైడ్ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు ఇట్లా. సో ఇది కార్నర్ కాబట్టి మనకి ఇక్కడ కూడా ప్లాంటేషన్కి మనకి అవకాశం ఇచ్చారు. ఇలా మొక్కలన్నీ మన చాయిస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకనే వాళ్ళు వేరే ఏవి ప్లాంటేషన్ చేయలేదు. ఒక్కసారి మనం ఇన్సైడ్ చూద్దాం. ఇది చూడండి, మనకి ఇది వచ్చేసి మెయిన్ డోర్. సో ఇలా వస్తుంది మనకి మెయిన్ డోర్. సో ఇక్కడ కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఒకసారి ఇన్సైడ్ ఎంటర్ అవుదాం, మనం చూద్దాం ఇన్సైడ్ ఎలా ఉందో. చూడొచ్చండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా మనకి లివింగ్ ఏరియా కిచెన్ ఉందో చూడొచ్చు. సో టైల్స్ కూడా అన్నీ క్వాలిటీ యూజ్ చేశారు, స్టాండర్డ్ టైల్స్. సో ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్గా లివింగ్ ఏరియా వస్తుంది. మనకి ఇక్కడంతా సోఫా ఇవన్నీ మనం అకామిడేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి అన్ని విల్లాస్లో మనకి గుడి కోసం వదిలారు, అంటే దేవుని గుడి కోసం మనకి పూజా మందిరం. అది చూడవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా. ఫాల్ సీలింగ్ అంతా కవర్ చేశారు ఇట్లా. సో ఇలా వస్తుందండి మనకు మొత్తం టోటల్గా. సో ఇది వచ్చేసి వాళ్ళు బేసిక్ టీవీ పాయింట్ ఇచ్చారు. మళ్ళీ మనం కావాలనుకుంటే ఇంకా ఇంటీరియర్స్ అంతా నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన కిచెన్ ప్లాట్ఫామ్ అండి. సో కిచెన్ ప్లాట్ఫామ్ బేసిక్ సింపుల్ స్టోరేజ్ ఇచ్చారు. సో మనం ఇంకా హెవీ కావాలనుకుంటే కూడా ఇంటీరియర్స్ మనం కవర్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. సో ఇలా వస్తుంది మనకు ఫ్రిడ్జ్ పాయింట్ ఏరియాలో వస్తుంది, రిఫ్రిజిరేటర్. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా వస్తుంది, ప్లాట్ఫామ్. సో ఇక్కడ నుంచి మనకి ఒకటి అవుట్ సైడ్ డోర్ ఇచ్చారు, ఎందుకంటే మనకు డిషెస్ అన్నీ మనం ఈజీగా బయటకి షిఫ్ట్ చేసుకోవడానికి. సో ఇలా ఇలా ఉంది టోటల్గా. సో ఇది వచ్చేసి మన స్టేర్ కేస్.
సో ఇలా ఇచ్చారు పైకి డూప్లెక్స్ కాబట్టి. సో ఇక్కడ కూడా అన్ని విల్లాస్లో మనకి స్టోరేజ్ ఏర్పాటు చేసుకుని ఇన్వర్టర్ కమ్ అన్నీ ఇక్కడ మనం సెటప్ చేస్తారు. నార్మల్ ఏదైనా హౌస్ హోల్డ్ ఐటమ్స్ రేర్లీ యూజ్డ్ కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పేరెంట్స్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అంటామండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇందులో కూడా మనకి ఏంటంటే స్టోరేజ్ ఇట్లా ఇచ్చాడు. వీళ్ళు వుడ్ వర్క్ ఫిక్స్డ్ వుడ్ వర్క్ ఏం చేయలేదు, జస్ట్ బయట నుంచి తెచ్చారు. ఇదంతా కంప్లీట్ ఫాల్ సీలింగ్. చూడవచ్చు మనకి ఎంత వెంటిలేషన్ ఉంది, వెలుతురు కానీ గాలి కానీ చాలా నీట్గా వస్తుంది. ఎలాంటి సెట్ బ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కంజెస్టెడ్ ఉండదు, మనకి అంత సఫకేటింగ్ ఉండదు. సో ఇది వచ్చేసి మనకి డ్రెస్ చేంజ్ ఏరియా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకి. సో ఇది ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కవర్ అయిన ఏరియా అండి. సో ఒకసారి మనం ఈ బయట కూడా ఎలా ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. వాష్ ఏరియా కానీ వెనకాల వైపు సెట్ బ్యాక్ కానీ. సో ఇలా ఉందండి, ఇదంతా వాష్ ఏరియా వస్తుంది మనకి. ఇంకా సేఫ్టీ గ్రిల్ చేయించలేదు, ఇక్కడ చేయించుకోవాలి. ఇది వచ్చేసి సంప్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మంజీరా వాటర్ కొద్దిగా లో ప్రెషర్ ఉన్నప్పుడు అంతా ఇక్కడ స్టోరేజ్ చేసుకొని పైకి మనకు 1 HP మోటార్ ద్వారా మనం పైనకి పంపింగ్ చేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు. అందుకని ఇక్కడ సంప్ పెట్టారు. ఒకసారి మనం పైన కవర్ చేద్దాం. పైన వచ్చేసి మనకి 3 BHK. ఇది ఓవరాల్గా మనకు 2030 SFT కాబట్టి 3 BHK కమ్ హోమ్ థియేటర్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి పైన అండి మనకి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మంచి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్ అవి, ఇక్కడ వార్డ్రోబ్స్ ఇచ్చారు మనకి స్టోరేజ్ కోసం, క్లోత్స్ అన్నీ. సో ఇక్కడ మనకు చాలా పెద్ద బెడ్ కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్, చాలా స్పేషియస్గా అండ్ పెద్దగా ఉంది. అంటే చిన్న వాష్రూమ్స్ కాకుండా మంచి సైజులో ఉంది. సో ఇదండి ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ యొక్క వ్యూ ఇది. సో ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అండి. చూడొచ్చు, దీన్ని కావాలనుకుంటే మనం బెడ్రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే హోమ్ థియేటర్ మనము ఈ లోపల మనకి ప్రొజెక్టర్ ప్లేస్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ నుంచి ప్రొజెక్టర్, అక్కడ స్క్రీన్ ఉంటుంది. మనకు సినిమాటిక్ వ్యూ కూడా తెచ్చుకోవచ్చు. మనం ఇంటీరియర్స్ పెట్టుకున్న దాన్ని బట్టి మనకు అవుట్లుక్ అనేది వస్తుంది మనకి. సో ఇదండి సీటింగ్ కానీ లోపల డిజైన్స్ కానీ చాలా విల్లాస్లో చూసాం మనం, చాలా నీట్గా చేసుకున్నారు. అంటే ఎంత డబ్బులు పెడితే అంత మంచి లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్కి వచ్చేసి ఇక్కడ ఒక సపరేట్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది కొద్దిగా ఐటమ్స్ ఉన్నాయి, లాక్ చేసుకున్నారు, బట్ మంచి స్పేషియస్గానే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. సో ఇది వచ్చేసి యాజ్ యూజువల్గా మనకి బాల్కనీ ఏరియా వస్తుంది. చూడవచ్చు, మంచి లుక్ ఉంది, మంచి గేటెడ్ కమ్యూనిటీ. మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి, పార్క్స్ కూడా అన్ని లావిష్గా ఉన్నాయి. 990 విల్లాస్, చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. సో మనకి అన్ని విధాలుగా కన్వీనియంట్, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మనకి షాపింగ్ సెంటర్స్ కానీ ఇంకా అన్ని విధాలుగా మంచి సొసైటీ అండి. అన్నిటికీ రీచబిలిటీ ఉంటుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనము వెళ్ళిపోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఇదండి ఓవరాల్గా ఈరోజు మీ ముందుకు తెచ్చిన విల్లా. 177 స్క్వేర్ యార్డ్స్, 3 BHK విత్ హోమ్ థియేటర్, రీసేల్ బిల్డింగ్. ఇది కార్నర్ బిట్, బోత్ సైడ్స్ వెంటిలేషన్ ఉంటుంది మనకి. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మంచి స్కోప్ ఉంది. సో మొత్తం కంప్లీట్ చేశారు. జస్ట్ వుడ్ వర్క్, ఇంకా మనకు బేసిక్ వుడ్ వర్క్ ఇచ్చారు, కానీ ఇంకా కావాలనుకుంటే మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్గా మన వీడియో ఈరోజుది. సో ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆర్ఎల్స్ మన తెలిసిన వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళకి కానీ రిఫర్ చేయండి. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ నాట్, and please share the video
and like and subscribe. Thank you. Have a great day.